మమ్మీ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, రేపు మా స్కూల్లో వండర్లాకి తీసుకెళ్తున్నారమ్మా. నేను కూడా వెళ్ళనా అమ్మా? సరే వెళ్ళండిరా. ఫీజు 1500 మమ్మీ. ఇయ్యు మమ్మీ. మీ డాడీ వచ్చాక అడిగిస్తానులే, వెళ్ళండి. మమ్మీ నువ్వెంత మంచిదానివమ్మా. వచ్చే జన్మలో కూడా మేమే నీకు పిల్లల్లా పుట్టాలి, నువ్వే మాకు అమ్మలా పుట్టాలమ్మా. అసలు మిమ్మల్ని ఎక్కడికి పంపించేది లేదురా. ఏదో మీ రియాక్షన్ చూద్దామని అన్నాను, కానీ లేకపోతే మీ ఇద్దరిని పంపించి 3000 బొక్క పెట్టుకున్నారా నేను. నోరు మూసుకొని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళండి అంతే. ఇప్పుడు అనవేంట్రా మరి, మా అమ్మ చాలా మంచిది, వచ్చే జన్మలకు కూడా నువ్వే మా అమ్మలా ఉండాలని. వావ్, మా అత్తయ్య శారీ చాలా బాగుంది. ఫంక్షన్లో నాకన్నా అత్తయ్యే బాగా కనిపిస్తుంది. మా అత్తయ్య శారీ చేంజ్ చేయాలంటే ఐడియా. అత్తయ్య అసలు ఈ చీర ఎక్కడ కొన్నారు అత్తయ్య? కలర్ బాగాలేదు, రేట్ తక్కువలా ఉంది, ఇంకా మీకైతే అసలు సెట్టే కాలేదు. వెంటనే మార్చి వేరేది కట్టుకోండి కదా అర్చన. నేను అదే అనుకుంటున్నాను, ఇది మొన్న మీ పుట్టింటి వాళ్ళు పెట్టిందే. చచ్చా అదేం లేదత్తయ్య, మీరేమంటారో అని అన్నాను, కానీ చీర చాలా బాగుంది అత్తయ్య. ఈ కలర్ కూడా మీకు చాలా బాగా సెట్ అయింది. ఇంకా ఇది లో క్వాలిటీ ఏంటత్తయ్య, ప్యూర్ కాటన్ అయితేను. మస్తు షేడ్స్ ఉన్నారా నీలో? కమల్ హాసన్ డబుల్ యాక్షన్. బన్నీ ఇదిగోరా, చికెన్ బిర్యానీ రెడీ అయింది, టేస్ట్ చూడు ఎలా ఉందో. ఇదేదో తేడాగా ఉందేంటి? మమ్మీ దీన్నే బిర్యానీ అనేది, ఇది అసలు పొడి పొడిగా ఉందా, మెత్తగా ఉంది. ఇది పులావ్ అంటారు దీన్ని. అయితే పులావే అనుకో, దానికి కూడా నా పర్మిషన్ అడగాల. ముందైతే టేస్ట్ చూడు చక్కగా. అయితే సరే కానీ అమ్మ, ఇదేంటమ్మా ఏదో తేడా కలర్ లో ఉంది, ఏమేమి వేసినవేం దీనిలా? ఇంట్లో చాలా రోజుల నుంచి క్యారెట్ బీట్రూట్ వేస్ట్ అవుతున్నాయిరా, అందుకే లేచేసిన, ఎట్లయినా బిర్యానీ కదా అని. అరే బన్నీ, షాప్ కి వెళ్ళి ఒక 1/2 kg మైదా పిండి తెచ్చివ్వరా. ఇప్పుడు నీకు అసలు మైదా పిండి ఎందుకమ్మా? ఇంతకు ముందే యూట్యూబ్ లో మైసూర్ బోండా చూసాను రా, రేపు పొద్దున టిఫిన్ కి అది చేద్దామని. ప్రయోగాలు ఎందుకమ్మా, నువ్వు ఎప్పుడు చేసే అట్లలాంటి దోషాలు వేయు, తినేస్తాం.